ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. 7 శనివారాల వ్రతం గురించి చాలామంది పర్సనల్గా కామెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ కామెంట్లకి రిప్లై ఇస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది 7 శనివారాల వ్రతం చేసుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఫస్ట్ కామెంట్ వచ్చేసేసి పసుపు గణపతిని పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారండి. నీళ్ళల్లో పసుపు గణపతిని కలిపేసేసి మొక్కలకైనా ఇవ్వచ్చండి. రెండో కామెంట్ వచ్చేసేసి మార్నింగ్ పిండి దీపాలలో దీపారాధన చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా దీపారాధనలో అదే పిండి దీపాలను యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. అలా వద్దండి. ఒకసారి ఉపయోగించిన పువ్వులు కానీ పిండి దీపాలు కానీ పూజకు మళ్ళీ పనికిరావండి. మూడో కామెంట్ వచ్చేసేసి వ్రతం అయిపోయే వరకు నాన్ వెజ్ తినకుండా ఉండొచ్చా అని అడుగుతున్నారండి. అది మీ ఇష్టం అండి. మీరు భగవంతుడికి ఎలా అయితే దండం పెట్టుకుంటారో ఆ విధంగా చేసుకోండి. నేనైతే 8 వీక్స్ నాన్ వెజ్ అయితే తినలేదండి, ఇంట్లో కూడా ఉండలేదు. 7 శనివారాల వ్రతం గురించి లాంగ్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. లింక్ బయోలో ఉంది, వీలైతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.